ఎంపీపీ అలాగే ఈరోజు సంవత్సర కాలమైంది. ఇదే రోజు నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో విజయం సాధించింది. ప్రజా అభివృద్ధి మేరకు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో వెళ్ళిపోవడం ఉన్నాయి. కానీ ఆ ఎన్నికల్లో ఒక ప్రాంతం చేరితే ఒక బలగా చేరితే ఎన్నికల ప్రణాళిక అనేది ఒక ప్రాంతం చేస్తారు. ఆ ప్రణాళికలని ఆ గెలిచే పార్టీ దాన్ని అమలు జరపాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే మరి మన మాజీ ముఖ్యమంత్రి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ ఈ సంవత్సరాలుగా నేనప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదైతే ఆ నాడు ఉందో ఏదైతే ఆ భవిష్యత్తు ఉందో దాన్ని నమ్మకం ప్రజల్ని మోసం చేస్తూ పంపిస్తూ నేపథ్యంలో ప్రజలు ఎన్నికల ప్రజలు ఏంటి అన్నా మరి ఎన్నికలు నామకరణం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఉన్నాయో అన్ని నలుగురికి తీసుగా మనం ప్రభుత్వం చేస్తున్న ఈ నేపథ్యం. అందుకే ఇంతమంది అయినా ఇంత సూర్యుడు ఇంత పదవి అంటున్నప్పటికీ కూడా ఇంతమంది మనం వచ్చి ప్రభుత్వం మీద ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి సుమారు ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం చేస్తున్న మాయా మోసం ఈ బలాన్ని మనం కట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఇతర అవసరాలు దిశగా కాబట్టి చేసి బాగా వచ్చి అది ఒక ఆ ప్రక్రియకి వచ్చాం. నార్మల్